టెస్ట్ చేయాలంటే ఇన్సూరెన్స్ ఉందంటే ఎంత ఉందంటే 10 లక్షలు అన్నాం. 10 లక్షలు అంటే సరే మీరు అడ్మిషన్ రాస్తా అంటే నార్మల్ రూమ్లో అడ్మిషన్ రాసి టెస్టులు చేస్తారేమో అనుకున్నాం. ఆయన ఏం చేసిండు, ఎమర్జెన్సీకి పోతే మీకు తొందరగా క్లెయిమ్ వస్తుంది, ఎమర్జెన్సీలో రాస్తా అని చెప్పి రాసిండు. ఎమర్జెన్సీలో సరే క్లెయిమ్ తొందరగా వస్తుంది, తొందరగా చేయించు. అందులో చేసిండ్రు. అందులో ఒక 2-3 గంటలు పెట్టిండ్రు. పెట్టిన తర్వాత ఐసీయూకి షిఫ్ట్ చేస్తున్నాం అన్నారు. ఐసీయూకి ఎందుకంటే మంచిగా ఉన్న పేషెంట్ కు టెస్ట్ లోకి వస్తాం. ఐసీయూ ఎందుకంటే మీకు ఇన్సూరెన్స్ తొందరగా క్లెయిమ్ రావాలంటే ఐసీయూలు ఉంటే మీకు తొందరగా వాళ్ళు అప్రూవల్ ఇస్తారని చెప్పిండ్రు. పిచ్చోళ్ళం సార్ మేము. వద్దుకి ఐసీయూకి ఇవన్నీ మనకి ఎందుకు బయట చేయించుకుందాం అని కూడా రాలేదు. సరే కదా ఐసీయూలో పెడితే మమ్మల్ని ఒకరిని పోనిస్తలేరు, ఒకరిని రానిస్తారు, ఏం లేదు. ఐసీయూలో ఒక సిలైన్ కూడా ఎక్కించలేదు మా తమ్మునికి. ఒక్క సిలైన్ వెళ్ళి ఏదో మానిటర్లు పెట్టిండ్రు, బీపీ చెకింగ్, అది మానిటర్ ఒకటే పెట్టిండ్రు. ఏం రా సిలైన్ పెట్టిండ్రా అంటే సిలైన్ లేదు ఏమి లేదు అన్నారు సార్. నెక్స్ట్ డే అప్రూవల్ రాలేదని మధ్యాహ్నం వరకు చూసి కేరియల్తో ఏం చేసిండ్రు, మీరు యాంజియో రిపోర్ట్ పంపిస్తేనే మేము అప్రూవల్ పంపిస్తామన్నారు సార్. అరే యాంజియోనే చేయలేదు, యాంజియో రిపోర్ట్ ఎక్కడ నుండి పంపించండి అని అంటే లేదు ఇక్కడ ప్రొసీజర్ ఇక్కడ ఉంటుంది, మీరు యాంజియో చేయించుకోండి రిపోర్ట్ పంపుదామని అంటే సరే చెయ్యండి అంటే యాంజియో చేసింది. యాంజియో చేసి 2 బ్లాక్లు ఉన్నాయి. హార్ట్ మంచిగా ఉంది, హార్ట్ మంచిగా ఉంది, హార్ట్కి ఏం డ్యామేజ్ కాలేదు. ఇట్లనే మీరు దీన్ని నెగ్లెక్ట్ చేస్తే ఫ్యూచర్ లో మీకు హార్ట్ కి ఏదైనా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటదని భయపెట్టిండు సార్. ఎప్పుడు లేదు, జ్వరం కూడా లేదు. నా తమ్ముడు నా తమ్ముడు సెక్రటరియట్ ఎంప్లాయ్ జేఎస్ ల దగ్గర చేస్తాడు, రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ సెక్రటరీ దగ్గర చేస్తాడు, ఐఏఎస్ ల దగ్గర చేస్తాడు నా తమ్ముడు. వీని పని చూస్తే సెక్రటరియట్ ఎవరు అడిగినా చెప్తారు ఎంత యాక్టివ్. ప్రభుత్వ ఉద్యోగి, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్. వాడి పని చూస్తే వాడు ఎంత యాక్టివ్. పోనీ ఏదైనా బాధ ఉంటే డుమ్మాలు కొడతారు, ఒకరోజు లీవ్ తీసుకుంటారు, వితౌట్ లీవ్ డైలీ ఆఫీస్కి అటెండ్ అవుతారు. చెప్పిండ్రు యాంజియోగ్రామ్ చేసి 2 బ్లాక్లు ఉన్నాయమ్మా, ఇప్పుడు హార్ట్కి ఏ ప్రాబ్లం, హార్ట్ మంచిగా ఉంది, ఇన్ కేస్ సడన్గా ఏదన్నా వచ్చే అవకాశం ఉంటుంది, మీరు 2 స్టంట్లు వేయించుకుంటే మీకు లైఫ్ సేఫ్ ఉంటుంది అని చెప్పిండు సార్. మనకు ఆ భయం, ఆ సిచ్యువేషన్, ప్రికాషన్, మీకు ఇది ఒక సైన్ అని చెప్పిండు. ఇది హార్ట్ అటాక్ రావడానికి ఒక సైన్ లాగా అని చెప్పిండు. సైన్ లాగానంటే నాకు చెప్పినయే చెప్తుండ్రబ్బా, సైన్ లాగా చెప్తుంది ఇప్పుడు. సైన్ లాగా అని అన్నారు. సైన్ లాగా అంటే మనం నెగ్లెక్ట్ చేయొద్దు. పిల్లలు చిన్నోళ్ళు అసలు పాప ఏకాంబరం చిర్ర ఏకాంబరం ఇది చెప్పిన ఇది కాదు అని చెప్తే ఇది చెప్పి ఏమంటారు లైఫ్ రిస్క్ ఎందుకు మనం తీసుకోవాలి, చిన్న పిల్లలు ఉన్నారని చెప్పి సార్ ఇన్సూరెన్స్ ఉంది కదా మీరు యాంజియోగ్రామ్ రిపోర్ట్ రిపోర్ట్ పంపిస్తే వాళ్ళు అప్రూవల్ ఇస్తారంటే సార్ అన్న. ముందు రోజు 99 lakhs వచ్చింది సార్. 99 lakhs మేము చెయ్యము అని అన్నారు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఇన్సూరెన్స్ సారీ 99,000 99,000 వచ్చింది. 4,31,100 అప్రూవల్ పంపిండ్రు, నా దగ్గర ఉంది 4,31,100 అప్రూవల్. పేషెంట్ కు ట్రీట్మెంట్ చెప్తుండే జరిగింది. ఏమి ఇవ్వలేదు మా టెన్షన్ లో. మేము రాత్రి 10 గంటల దాకా కూర్చున్న ఒక్కరు రెస్పాండ్ కాలేదు. ఇన్సూరెన్స్ ఏం చేసిండు సార్ తీసుకోవాలి మరి. అయితే ఏం చేసిండనంటే ఇంకా ఏం చేసిండంటే ఎమర్జెన్సీలో పెట్టేసి ఇప్పుడు నేను ఎమర్జెన్సీలో ఉన్నా మనం తెచ్చుకున్నా సార్. మీరు లైవ్ వచ్చి నా తమ్ముడు ఈ కండిషన్ లో చెప్పిర్రు వాళ్ళు. మేము దాని మీద ఎక్కడ పోలేదు. ఇక అయితే ఇక సరైన స్టంట్లు వేయండి సార్ అని అవి కాదు. అయితే ఏం చేసిండు, కింద బిల్డింగ్ క్యాషియర్ పిలిచి మీరు 80% వాళ్ళు అప్రూవల్ ఇస్తారు, 20% మీరు పే చేస్తామని కన్సల్ట్ లెటర్ ఇస్తేనే ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది అని చెప్పిండ్రు. ఇన్సూరెన్స్ అయిన గౌతమ్ ఉంటే ఆయనకు ఫోన్ చేసిన, గౌతమ్ ఇట్లా అంటున్నారు అని అంటే నేను ప్రీ అప్రూవల్ ఇచ్చినాక వాళ్ళు ఎందుకు ఇయ్యరని అతనితోటి వాగ్వివాదం చేసిండు. అక్కడుండి అతను ఉల్టా సీదా మాట్లాడారు. మీరు ఇది పద్ధతి కాదండి,
కేర్ వాళ్ళు చెప్తుండ్రు మీరు ఫైనల్ బిల్ పంపండి, వాళ్ళు పంపనప్పుడు మేము కట్టుకుంటాం కదా అని చెప్పిన. లేదమ్మా మీరు ఇట్లనే మాట్లాడతారు అది ఇదని మా మీద రేజ్ అయ్యిండు. రేజ్ అయితే ఎందుకు వచ్చిన రిస్క్ పేషెంట్కి అని చెప్పేసి సరే అని మేము ఒక కన్సల్ట్ లెటర్ తీసుకున్నాడు మాతోటి. కన్సల్ట్ లెటర్ ఇచ్చిన విత్ ఇన్ 10 minutesలో థియేటర్కి షిఫ్ట్ చేసిండు. థియేటర్కి షిఫ్ట్ చేసి 12ంటికి తీసుకెళ్ళింది సార్ థియేటర్కి. 12:30 లోపలనే మమ్మల్ని పిలిచేసి డాక్టర్ పిలిచి అమ్మ ఫస్ట్ మీకు ఇట్లా ఉండే ఇవి ఇట్లా దగ్గరకు ఉండే, ఇప్పుడు నేను ప్రొసీజర్ చేసిన 2 స్టంట్లు వేసిన, ఈ స్టంట్లకించి ఇగో బ్లడ్ చూడు మంచి సర్క్యులేషన్ అవుతుంది అని 2 చూయించిండు. ఓకే సార్ అని దండం పెట్టిన తర్వాత సార్ ఎప్పుడు మరి ఐసీయూకి షిఫ్ట్ ఇది రూమ్కి షిఫ్ట్ చేస్తారు ఐసీయూకి అంటే లేదమ్మా 24 hours అబ్జర్వేషన్లో పెట్టాలి, ఇప్పుడు ఐసీయూకి షిఫ్ట్ చేస్తా, రేపేమో రూమ్లోకి షిఫ్ట్ చేసేసి డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు సార్. చెప్పిన తర్వాత నేను మా మరదలు పక్కన నిల్చున్నాము. మా పెద్ద తమ్ముడు వాళ్ళు పక్కన ఉంటే బిడ్డనిచ్చి పంపించిన వాళ్ళని పిలుచుకరాపోయినా వాళ్ళు వస్తే మనల్ని చూడనియ్యరు, ఇప్పుడే చూద్దాము ఇంకా టెన్షన్ వద్దని చెప్పి మా తమ్ముడిని పిలిచే లోపలనే విత్ ఇన్ 2 minutesలో సార్ డాక్టర్ కొంచెమే ముందుకు పోయిండు. విత్ ఇన్ 2 minutesలో మా తమ్ముడు గట్టిగా తగ్గిండు. ఏంటి తగ్గుతున్నాను గబగబ్బరిగిస్తారే తమ్ముడు తగ్గుతున్నాడు రాను పెద్దగా సార్ ఒక రూమ్లో రీసౌండ్ వస్తే ఎట్లుంటే అంత పెద్దగా అమ్మా 2 సార్లు పెద్దగా అరిచిండు నా తమ్ముడు. అరవంగా నా పోయిన డాక్టర్లు వచ్చారు, ఒక్కలేనికొక్కరు 2-3 వచ్చి మేము చూస్తుంటే డోర్లు లాక్ చేసేసిండ్రు. ఏమైంది అన్నాడు. డోర్లు లాక్ చేసిండ్రు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు యాంజియోగా ఏంటేంటియో డబ్బాలు పట్టుకోబోతున్నారు. డబ్బాలు పట్టుకోబోయిండ్రు. అప్పుడప్పుడు డోర్ తెచ్చినప్పుడు చూస్తే మా పాప బైపీసీ స్టూడెంటే, మా పాప అంటుండు అమ్మ టెస్ట్ చేస్తే హార్ట్ దగ్గర ఇక్కడ చెయ్యాలమ్మా మామకి, అయినా ఎక్స్ప్లెయిన్ చేస్తుండు వాళ్ళకి. ఈ జూనియర్ డాక్టర్లు అందరు పిలిచి ఆ సీనియర్ డాక్టరు ఒక 20-30 మంది లోపలికి వెళ్ళిండ్రు. వాళ్ళందరికీ ఈ కేసు ఇట్లా జరిగితే ఎట్లా చేయాలన్నా ఎక్స్ప్లెయిన్ క్లాస్ ఇస్తున్నాడు అక్కడ. అమ్మ ఆయన క్లాస్ ఇస్తుండమ్మా మామకి ఇక్కడ, మామ అసలు ఏం కనబడతలేడు మనకి అని చెప్పింది. అంటే లేమ్మా వాళ్ళు ఏదో ప్రొసీజర్ ఏదో చేస్తారు, మనం ఏమనొద్దు గమ్మునుండి అన్నాం. తర్వాత కూడా బయటకు వచ్చిండు ఆయన 2-2.5 గంటల తర్వాత బయటకు వచ్చి సార్ ఏంటి పరిస్థితి ఇప్పుడు అని అంటే ఏం లేదమ్మా చెప్పిండు. ఈ వాల్ ఉంది కదా, ఈ వాల్ను మేము బ్లాస్ట్ చేస్తుంటే ఈ వాళ్ళకించి ఇది పోయి పక్క వాళ్ళ జామ్ అయిపోయింది. ఈ వాల్ అనే దాంట్లో స్టంట్ ఉండే సార్, దీంట్లో స్టంట్ ఉంటే మీరు దీంట్లో స్టంట్ వేసేది పక్కన వైర్ పోయి ఈ మెయిన్ వాల్ ఏదైతుందో మెయిన్ వాల్ లో బ్లాక్ అయింది. థిక్నెస్ ఒకటి అడుగుతామా మీకు, అసలు ఆయనకు 2 బ్లాక్ లో ఉన్నట్టు మీరు ఏదైనా ఖైదం చూసినా రిపోర్ట్ చూసిందా? సీడీ ఇచ్చిండ్రు రిపోర్ట్ రిపోర్ట్ తీసుకుని నేను సెకండ్ ఒపీనియన్ పోదాం కానీ తీసుకున్నా. మళ్ళీ ఏం చేసిన సెకండ్ ఒపీనియన్ పోయినావా? పోలేదు. ఇవ్వనని అడిగినావా? అంటే నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు, అడిగిన ఇట్లా 2 బ్లాక్లు కానీ రిపోర్ట్ పంపించిన, వాళ్ళు ఇచ్చిన రిపోర్టే కదా సార్, ఆ రిపోర్టే పంపించిన. నాకు శ్రీనాథ్ ఈ రిపోర్ట్ చూడనా అంటే చూసి ఇదైతే బ్లాక్స్ కనబడుతున్నాయి అంటే సీరియస్ కాదు, కాకపోతే ఇలా కూడా కనబడ్డాయి. ఇగో ఇది కూడా నాది, ఇది నా రిపోర్టు. అపోలోకి నేను తెచ్చుకున్నా లోపల, అర్థమైందా? ఇది నా రిపోర్టు, అపోలో దాకాను ఉంది. ఈ రిపోర్ట్ ప్రకారం నాకు కూడా బ్లాక్లు ఉన్నాయి. ఈ రిపోర్ట్ ప్రకారం నేను కూడా సీరియస్. ఈ రిపోర్ట్ ప్రకారం నన్ను బయటికి పంపొద్దన్నారు. కానీ నాకు అనుమానం వచ్చింది, ఎందుకంటే ఆ గతంలో శంకర్ గౌడ్ అంటే ఆయన అన్ననే చచ్చిపోయినా, కాలు పెట్టుకున్నాను. చచ్చిపోతే నేను గొడవ చేసిన, నాకు అనుమానం ఉందా, ఎందుకే షిఫ్ట్ చేయమని చెప్పిన. షిఫ్ట్ చేయమని చెప్పి ఒక్క నిమిషమా షిఫ్ట్ చేయమని చెప్పి ఈ రిపోర్ట్ మొత్తం తీసేసుకున్నా. నేను తీసుకొని మా సెకండ్ ఒపీనియన్ డాక్టర్లో పంపిన, నీకు బ్లాక్లు ఉన్నాయి, నీకు డేంజర్ ఉన్నది, ఎమర్జెన్సీ ఉన్నది, ఎక్కడ అడ్మిట్ అయిపో, నాకు కింద గోలి పెట్టుకో అన్నారు. నెక్స్ట్ అన్నైనా అక్కడికి వెళ్ళి నేను సత్య హాస్పిటల్కి పోయినా. నేను పోయిన తల దెబ్బ తాకిందని పోయినా, పోలీస్ స్టేషన్లో కింద పడితే అక్కడికి నన్ను సత్య హాస్పిటల్ పోయిండు. ఒక డిఎస్పీ నన్ను బంజారా డిఎస్పీ జీప్ కేసు కొడితే దెబ్బ తాకింది. పోలీస్ స్టేషన్లో కళ్ళ మీద పడితే ఇక్కడ తీసుకుపోయాను. అలా స్కానింగ్ తీసిన, ఇది స్కానింగ్ తీసిన తర్వాత నేను పోయి దీనికోసము వాళ్ళు ట్రీట్మెంట్ చేసి దేనికి నాకు గుండె ప్రాబ్లం ఉందని చెప్పిండు. ఎటు పోయి నాకు పొక్క పెట్టాను. అక్కడికి వెళ్ళి కాచిగూడ ఉన్న టీఎక్స్ హాస్పిటల్కి పోయి అందులో ఈసీజీ చూపించిన. అందులో ఈసీజీ చూపిస్తే మొత్తం నార్మల్ వచ్చింది. చూడండి టీఎక్స్ హాస్పిటల్ 0.1 అంటే 0.1కి వెళ్ళి 0.7 లోపు ఉంటే నార్మల్, దాటితే అప్ నార్మల్. అసలు నార్మల్ కూడా లేదు. 0.1 అంటే దరిదాపులో కూడా లేదు స్ట్రోక్. అర్థమైందా? ఇగో ఇది సాక్ష్యం, ఇంత మించిన సాక్ష్యం ఏం కాదు. ఇది అపోలోది, ఇదేమో టీఎక్స్ది, ఏం లేదు. సేమ్ నేను అలా అడ్మిట్ ఉంటే నాకు బ్లాక్ లేదు, నాకు ఎదురు స్టంట్లు
101% నాకు మా స్టార్ట్ చేద్దామా తమ్ముడికి ఏం ప్రాబ్లం లేదు సార్. లేదమ్మా నేనేం ఏమీ చెప్తున్నా లేదు. ఇప్పుడు నాది ఇది ఒకటే కేసు ఇప్పుడు నేనేం చెప్తున్నా అయితే మళ్ళీ ఏం చెప్పిండు ఆయన, సరే అంతా పిలిచి ఏం లేదు ఇది ఇది చేస్తున్నప్పుడు దాని బెల్లంతో బ్లాక్ చేసినప్పుడు ఇది పోయి అవునమ్మా ఏం లేనప్పుడు కొడితే చచ్చిపోడా ఏం ఇప్పుడు ఆయనకు ప్రాబ్లం ఏం లేనప్పుడు ఇప్పుడు నీకు అర్థమైందా వాళ్ళు ఒక ఈసీజీ తీసిందమ్మా సేమ్ నేను ప్రూఫ్ చూపెడుతుంది కదా ఇగో ఇది నా ఈసీజీ ఇది లెక్కన ఈయన ఈసీజీ చేసింది ఈయనకు తీసిన ఈసీజీ గ్రూప్లల్లా ఒక 2 బ్లాకులు వచ్చినాయని చూపించాను మీరు ఇన్సూరెన్స్ ఉందని చెప్పిండ్రు చెప్పగానే ఐసీయూకి షిఫ్ట్ చేసిండ్రు ఎంతుందో చూసుకుంటారు ఇక ఈయనకి ఎట్లా కానీ చేయాలనుకుంటారు మీకు నాకు తేడా అయింది తెలుసా మీరు అందులోనే ఉన్నారు వాళ్ళు చెప్పినట్టు మీరు ట్రీట్మెంట్ పోయిండ్రు ఈ పరిస్థితి అయింది నేను అలా లేను బయటికి పోయినా కాబట్టి వేరే దగ్గర ట్రీట్మెంట్ చేసుకున్నా ఏం లేదని బయటకు నేను బతికిపోయినా వేరే ఏం లేదు వేరే ఏం లేదు నేనేమనుకున్నా వేరే ఏం లేదు నీట్గా పిల్లలు చిన్నోళ్ళు చంపేసిండ్రు అంతే ఏం పిల్లలు లేదు చిన్నలో చంపేసిండు సార్ అంతే. అందులో డౌటే లేదు డౌటే లేదు. అయితే అతను మళ్ళీ కిందికి వెళ్ళినాక కూడా ఆ. వెళ్ళి అడిగితే ఏం లేదు రేపు పొద్దున కల్లా క్లియర్ అయిపోతుంది సార్ వెంటిలేటర్ పెట్టిండ్రు ఇది నోట్లో అసలు తమ్ముడు మాట్లాడతలేడు మళ్ళీ రూమ్కి వెళ్ళినా రూమ్కి వెళ్తే అమ్మా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన కదా ఏం ప్రాబ్లం లేదు రేపు పొద్దున కల్లా క్లియర్ అవుతుంది మేము బ్లడ్ లూజ్ కానీ ఆడ బ్లడ్ టైట్ ఏమన్నా మోసం చేసిండ్రు మోసం హాఫ్ అన్ అవర్ లో పిలిచి నా తమ్ముడు గుండా అయిపోయిందని చెప్పారు సార్ నా తమ్ముడు పోయేటప్పుడు అక్క నేను 10 minutes లో వస్తా అక్క నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని పోయింది సార్ నా తమ్ముడు నాకు ఇట్లా పరిస్థితి వస్తుందంటే మన స్టెంట్ వేయకుండా అట్లనే ఇన్సూరెన్స్ వాళ్ళు సార్ ఇన్సూరెన్స్ వాళ్ళు యశోదలో తీసేసిండ్రు అని అందుందని పోయినాము లేకపోతే నేను యశోదలనే అయిపోతుండే అన్ని నా తమ్ముడిని లాస్ చేసుకోకపోతుంటే ఆ పిల్లని చూడండి సార్ ఆ పిల్లని చూడండి 30 years తన ఏజ్ ఈ పిల్ల 6 years వీడు 9 years వీళ్ళు ఎప్పుడు పెరగాలి వాడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఏ ఇల్లు చూడండి ఏ ఆస్తి పాస్తులు ఏం లేవు మా అమ్మనైనా సంపాదించింది ఇల్లు తప్పితే వీళ్ళకి ఏం న్యాయం చేస్తారని రాత్రి 10-11 గంటల దాకా అక్కడ కూర్చుంటే పోలీసు వాళ్ళు వచ్చిండ్రు మాట్లాడనిస్తలేరు వాళ్ళు ఎడికి మీడియా వాళ్ళని మాట్లాడనిస్తలేరు 10 o'clock దాకా డాక్టర్ ని పిలవాలన్నాడు ఎంతసేపు కూర్చున్నా పోలీస్ వాళ్ళు మమ్మల్ని రోడ్ బయటికి వెళ్ళనిస్తలేరు రోడ్ బయటికి వెళ్ళి అక్కడ ఉంటానా డాక్టర్ వస్తాడంటే మీడియా వాళ్ళు అందరూ తీసుకుంటారు ఒక్కరు లైవ్ కాస్ట్ చేయలేకపోయిండ్రు చాలా మంది మీడియా వాళ్ళు వచ్చిండ్రు రిపోర్టర్స్ వచ్చిండ్రు తీసుకున్నారు కానీ ఒక్కరు లైవ్ కాస్ట్ చేయలేదు సార్ ఈ న్యూస్ ని దామోదరం రాజనరసింహ సార్ పిఏ వాళ్ళతోటి కూడా ఫోన్ చేయించిన సార్ ఫోన్ చేస్తే అక్కడ అబ్దుల్లా ఎవరో ఉన్నారు ఆయన మాట్లాడి సార్ తోటి మాట్లాడిన అతనితో మాట్లాడినమ్మా అంటే నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి మాట్లాడుతున్నాను ఆయన చెప్పిండు ఎవరితోటి మాట్లాడలేదు ఏంది సార్ ఏందని అంటే నేను ఆయనతోటి మాట్లాడినని మాకు చెప్పిండు ఎంతసేపు కూర్చుని వీళ్ళ పిల్లలకి ఏం ఆన్సర్ చెప్తారు అని అడిగితే కూడా ఒక్కడు డాక్టర్ కానీ ఒక హాస్పిటల్ మేనేజ్మెంట్ కానీ రెస్పాండ్ అవ్వడం కాదు కదా ఇట్లా అయింది మేము ఏమని చేస్తాము మేము డాక్టర్ దోశ తినమంటే డాడీకి దోశ తినిపిస్తుంది హెల్మెట్ ఇచ్చి డాడీ 3 రోజులు నన్ను రైడ్ తిప్పలే నన్ను రైడ్కి తీసుకోవా అని అడుగుతుంది డాడీడేమో నేను స్కూల్కి పోవాలి నీళ్ళు పెట్టు డాడీ అని అడుగుతుండ్రు ఈ పిల్లలకి ఏమన్నా అర్థం చేసుకున్న స్టేజ్ సార్ వాళ్ళది నన్ను ఏం చేయాలన్నా పిల్లలకి న్యాయం చేయండి హాస్పిటల్లో నా తమ్ముడు లాస్ అయినట్టు ఏ ఫ్యామిలీ కూడా ఎవరిని లాస్ కాకుండా చూడండి నాదైతే ఇదే అభ్యర్థన నా ఫ్యామిలీ తరఫున తప్పకుండా అమ్మా నేను అవుట్ సోర్సింగ్ వాళ్ళ కోసం కూడా మేము కొట్టాడుతున్నాము ఖచ్చితంగా ఈయనకు న్యాయం జరిగేటట్టు చేద్దాము ఇదైతే నేను సాక్ష్యాలు ఎందుకు పట్టుకొచ్చినట్టే నాకు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ అని తెలియదు అవుట్ సోర్సింగ్ మేము వాళ్ళ యూనియన్ ఉన్నది వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేస్తా వాళ్ళకు కూడా రప్పిస్తా మీ కుటుంబంతో నేను ఒక పని మీద వచ్చిన అనుకోకుండా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ వెళ్ళిండు వాళ్ళ తరఫున వాళ్ళ అసోసియేషన్ కొట్టాడుతూ వాళ్ళకి మేము సపోర్ట్ ఉన్నాము ఖచ్చితంగా వాళ్ళకి చేద్దాము న్యాయం చేద్దాం ఏం కాదు నేను మళ్ళీ కూడా వస్తాను నేను చూపెడదామని చెప్పి ఎందుకంటే వేరే వాళ్ళు తెలిపాలని చెప్పొచ్చిన మీడియాలకి నేను ఎవరు వేయరారు ఎందుకంటే అపోలోడు కదా ఎవరు వేయడదని అందుకని నేనే చేసుకొని వద్దామని చెప్పొచ్చు కార్యక్రమాలు అయిపోయి వస్తామా ఏం కాదు మనం చూద్దాం దేవుడు వాళ్ళ అన్న ఏం లే అన్న చిర్రు ఏకాంబరం అని మన చిర్ర ఏకాంబరం అని చెప్పి మన ఇక్కడ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ అన్న రెవెన్యూ సెక్రటరియట్లా అయితే ఆయన చనిపోయింది ఇక్కడ మూసారాం బాగ్లా వాళ్ళ ఇంటికాడికి వచ్చిన నీకు ఫోన్ చేసిన వాళ్ళ ముందే స్పీకర్ పెట్టిన అయితే ఏంటంటే ఈ మామూలుగానే నాకు జర బండి మీద పోయిండు అపోలో హాస్పిటల్ ఇక్కడ డిఆర్డిఎల్
తీసుకుపోయి అందులో ఈసీజీ సీరియస్ ఉంది అంటే నాకు ఇన్సూరెన్స్ ఉందని చెప్పంగానే ఇక 2 బ్లాక్లు ఉన్నాయని చెప్పి సర్జరీ చేసిండు. ఆయన చనిపోయిండు. సేమ్ నాకు అదే ట్రీట్మెంట్ చేసి నన్ను కూడా అలానే నాకు కూడా సీరియస్ ఉందని చెప్తే నేను బయటకు వచ్చేసిన రిపోర్టు అందించి సేమ్ అదే ట్రీట్మెంట్ ఇలా చేసిండు. పాపం ఈయన ఎక్స్పైర్డ్ అయ్యిండు. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ అన్న చనిపోయిండు. నేను లొకేషన్ పంపిన, మీరు హైదరాబాద్కి వచ్చినప్పుడు జర ఒకసారి ఇక్కడికి వస్తే వీళ్ళ కుటుంబానికి మనం న్యాయం చేయాలి. ఇంకోటి ఏంటంటే పూర్తిగా ఇక చంపేసిన అన్న. అసలు సీరియస్నెస్సే లేదు ఈయనకు. అంటే ఆ ప్రాణం పోయేంత ఇబ్బంది ఏం లేదు ఆయనకు. మంచిగా పోయిండు. అపోలో హాస్పిటల్లో ఇక్కడ నా డిఆర్డిఎల్ కంచన్ బాగ్ అయితే నన్ను కూడా మొన్న పోలీసు వాళ్ళు అక్కడికే తీసుకుపోయినారు. సేమ్ బెడ్ మీద తీసుకుపోయి నన్ను కూడా సీరియస్ ఉన్నట్టు చెప్పిండ్రు. మీకు వచ్చిందో రాలేదు మెసేజ్? సీరియస్ ఉంది, హార్ట్ ఎనీ టైం స్ట్రోక్ వస్తుంది, ఏమన్నా కావచ్చు అన్న. నాకు అనుమానం వచ్చి లేదని టీఎక్స్ హాస్పిటల్ పోతే అక్కడ నాకు ఈసీజీ చేస్తే అన్ని నార్మల్ అని వచ్చింది. మా ఇంట్లో భయపడ్డారు. సేమ్ అదే ట్రీట్మెంట్ నాకు జరిగింది. ఇమ్మీడియట్గా 2 బ్లాక్లు వచ్చినాయని చేసిండ్రు. కథం అది ఇప్పుడు ఏం లేనోనికి స్టంట్లు వేస్తే ఉంటాడన్న. అంత ఘోరంగా ఉంది. మీకు లొకేషన్ పంపించినా అన్న, మీరు రేపో ఎల్లుండి వచ్చినప్పుడు జర ఈ కుటుంబాన్ని సందర్శించాలి. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ పాప చిన్న ఏజ్ అన్న, 32-33 ఏళ్ళు ఉన్నాయి. అంతే 30-33 ఏళ్ళు ఉంటాయి. ఆయన ఫోటో పంపుతా, జర మీ గ్రూప్లో పెట్టండి. పెట్టి కొంచెం ఇది చేసి చేయండి అన్న. నేను ఇక్కడనే వాళ్ళ ఇంటికాడనే ఉన్నా. నేను నీకు లొకేషన్ పంపించిన ఇక్కడ ముసరాంబాగ్. నీకు లొకేషన్ పంపించిన, నువ్వు వచ్చేసేయ. హైదరాబాద్ ఉన్నావా? మరి రాన్న ఇక్కడికి లేవు. రెవెన్యూ ఎంప్లాయీ చిన్న అంతే టీవీ టవర్ ఉంది కదా, టీవీ టవర్కి వెళ్ళి రైట్కు రావాలి. నీకు లొకేషన్ పంపించిన పర్ఫెక్ట్గా. మరి నువ్వు వచ్చేదాకా ఉంటారా? 5 నిమిషాలే ఉందామన్న, ఒక 5 నిమిషాలు వచ్చిపో అంతే. నేను ఉంటా. రా వస్తుండు. రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్న, వాళ్ళ భార్య ఆ పిల్లలే ఇన్సూరెన్స్ ఉందా అని అడిగిందంట. అడగగానే కథం అంతే. వస్తున్నా అందరూ అచ్చా పైసలు డ్రా చేసుకునే దాకా చనిపోయినని చెప్పలేదు. చెప్పలేదు. నాకు ఇన్సూరెన్స్ నుంచి ఫోన్ వచ్చింది అప్పుడే. గౌతమ్ మీరు ఎట్లా సతాయించిండ్రు అట్లనే ఇది అయిపోతుంది. నా తమ్ముడికి ఏదో ప్రాబ్లం అయిందని ఆయన తోటి మాట్లాడుతున్నాయి. ఐసీలో పిలుస్తుండ్రని చెప్పిండు. ఐసీలో పిలుస్తుండ్రని నేను పరిగెత్తే వరకు హార్ట్ బీటింగ్ ఆగిపోయిందని డిక్లరేషన్ ఇచ్చిండ్రు. 15 నిమిషాల ముందే డాక్టర్ నేను రేపు పొద్దుగల డైల్యూట్ అయ్యేటట్టు మెడిసిన్ ఇచ్చిన ఆగిపోతుందని చెప్పి 10 నిమిషాలలో సార్ నా తమ్ముడిది మెడికల్ మర్డర్. అపోలో వాళ్ళు చేసిన మెడికల్ మర్డర్. ఇది మీడియా చెప్తారు, ఎవరికి చెప్తారు, ఏం చేస్తారో చెప్పుండ్రి. ఇది 100% మెడికల్ మర్డర్. అపోలో వాళ్ళు నా తమ్ముడి బాడీ తోటి రీసెర్చ్ చేస్తారు. 2 అవర్స్ మా పాప చెప్తానే ఉంది, అమ్మ మామకు స్టంట్ వేస్తే ఈ ప్లేస్ లో ఉండాలి, వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని ఆ డాక్టర్ ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తుండమ్మా అని చెప్తే, అమ్మ మన టెన్షన్ లో మనకున్నాం, అవేందమ్మా వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు కదా అని ఆపిన. కానీ వాళ్ళు రీసెర్చ్ చేసుకున్నారు. నా తమ్ముడు అయితేనే ఇక్కడికి వచ్చినాక అవసరం తెలిసినాకనే ఫోన్ చేసి
ఒక్కడిది కాదు, ఇద్దరు తమ్ముళ్ళు ఉండి ఇలా ఇంకా ఇద్దరు వాట కూడా చిన్న పాప. ఈ పాప ఏమంటుంది తెలుసా, మీడియా డిక్లరేషన్ లో రాసుకుంటే ఏ ఛానల్ అయినా చూపెట్టండి, మా డాడీని నెసెసరీగా చంపిన డాక్టర్ని చూపెట్టండి, నేను డాక్టర్ అయినా చంపేస్తా అంటుందంటే ఈ పిల్ల మనసు ఏంది మీరు అర్థం చేసుకోండి. అసలు నేను డాక్టర్ ఆయన చూపి చంపేస్తా అంటుంది. పోలీసు వాళ్ళందరూ గేమ్ ఆడిండు, పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం గేమ్ అయిపోయింది, గేమ్ ఆడిండు. ఏం లేదు, మీకు న్యాయం చేస్తాం, మేనేజ్మెంట్ పిలిపిస్తాం, మాట్లాడతామని 6 hours అన్ననే రాష్ట్ర అధ్యక్షుడు వీళ్ళు గట్టిగా కొట్టాడతారు. నాకు అవుట్ సోర్సింగ్ అని తెలుసుట్లా అన్న ఫోన్ చేయగానే వచ్చిండు. అయితే ఇదే వాడు ఇదే బెడ్ నన్ను అడ్మిట్ చేసి సేమ్ రిపోర్టు సీరియస్ అని చేయగానే బయటకు వస్తే కథం అని అన్నారు. అయితే పైన మానిటర్ కూడా అదే పెడుతుంది. నేను ధైర్యం చేసి బయటకు తీసుకుపోతాము అని మా బాబు చెప్తే మా బాబు తీసుకొని టీఎక్స్ హాస్పిటల్ ఉంది కదా అలా చెప్పేసి అన్ని నార్మల్ వచ్చినాయి. అసలు దరిదాపులో ఏది లేదు, ఒక్క బ్లాక్ లేదు, ఆ బ్లాక్ లేదు, అలా బ్లాక్లు ఉన్నాయి. బయటకు పోతే ఎగిరిపోతారు. సేమ్ ఇటనే స్టంట్ లేదు, నేను తప్పించుకొని బయటకు వచ్చిన. ప్రాసెస్ అయినాక వెంటిలేటర్ మీద తీసుకుపోయేటప్పుడు కూడా మిషన్ మీద అన్ని నార్మల్గా అనిపించినాయి. మా అమ్మ చూసి అన్ని నార్మల్ ఉన్నాయి, ఏం కాదు అని చెప్పిండు. అంత వాళ్ళ వాళ్ళు సెట్ చేసి పెట్టింది. అంత నార్మల్ ఉంటే బెలూన్ ఎందుకు పంప్ చేసుకుంటూ వస్తారు వాళ్ళు, వెంటిలేటర్ పెట్టి బెలూన్ పంప్ చేసుకుంటూ వచ్చిండ్రు. ఇదేంటప్పుడు మా మరదలు అడిగింది, వెంటిలేటర్ పెట్టినాక బెలూన్ ఎందుకు పంప్ చేస్తారని మా మరదలు అడిగింది. మెడికల్ మాఫియాకు ఒక ఫ్యామిలీ బలైపోతుందా సార్? ఒక ప్రాణం కట్టమంటే కడుతున్నారు కదా సార్. సేమ్ అదే బెడ్ అదే బెడ్ అదే హాస్పిటల్ అదే రిపోర్ట్స్ ఏమి ఇవ్వలేదు. రాత్రి బాడీ మీద నేను సార్ రాత్రి డెడ్ బాడీ పంపిస్తూ మొత్తం ప్యాక్ చేసి దాంట్లో డెత్ సర్టిఫికెట్ కవర్లో పెట్టి ఇచ్చిండ్రు. రిపోర్ట్స్ లేవు, ఏమీ లేవు. అది ఏదో పేపర్ పెట్టి నేను అంబులెన్స్ ఎక్కి చూసినాక పేపర్ తీసుకుంటే దాని మీద డెత్ సర్టిఫికెట్ అని చెప్పి రాసి ఇచ్చిండ్రు సార్. చేయలే కనీసం ఇదమ్మ మీద డెత్ సర్టిఫికెట్ అని డెడ్ బాడీని చుట్టేసి బాడీకి పెట్టించిండ్రు సార్. ఇది ఎక్కడన్నా ప్రొసీజరా సార్? ఇది ఎక్కడన్నా ప్రొసీజరా? కావాలా మా హస్బెండ్ కి, అమ్మాయికి పిల్లలకి జస్టిస్ చేయండి. నా మరదలకి నా పిల్లలకి జస్టిస్ కావాలి. అనుకోకుండా అన్న కూడా వచ్చిండు. ఖచ్చితంగా పిల్లల కన్నా మనమైతే పోయినా తీసుకురాలేము కానీ వాళ్ళ న్యాయం తట్టిగా మాత్రం మన పని అదేందా. ఖచ్చితంగా యూనియన్ తీర్పు గట్టిగా కొట్టాడదాం. అలా ఎంత దూరం పోనా అంత దూరం పోయింది. అదేం కాదు, అర్థమైందా? మేము ఉంటాం బయట కూర్చొని. శ్రీచంద్ సార్ తోటి డిస్ట్రిక్ట్ లెవెల్ మెడికల్ బోర్డు కంప్లైంట్ పెట్టి ఎట్లా పెట్టానో నేను చెప్తాను మీకు తర్వాత. ఇప్పుడు అందరూ అన్నీ అయిపోయినాక మనం ఎట్లా చేయాలో చేద్దాం. పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినాం సార్. ఇస్తే వాళ్ళు ఏమన్నారంటే బాడీ నేను పోస్ట్ మార్టం పంపితేనే నేను ఎఫ్ఐఆర్ బుక్ చేయనికుంటది, లేకపోతే నేను తీసుకోమన్నారు. నేను నా తమ్ముని పోస్ట్ మార్టం ఎట్లా పంపుతా సార్? నవ్వుకుంటా. ఈరోజు మన తోటి ఉద్యోగస్తుడు ఏకాంబరం గారు సెక్రటరియట్లో డేటా ఎంట్రీ ఆపరేటర్గా అవుట్సోర్సింగ్లో విధులు నిర్వహిస్తున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో. నిన్న అస్వస్థతగా ఉందని చెప్పి ఆరోగ్యం కంచన్ బాగ్లో ఉన్న డిఆర్డీ దగ్గర కంచన్ బాగ్లో ఉన్నటువంటి అపోలో హాస్పిటల్లో వెళ్ళడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు మన గతంలో ఒక సినిమా కూడా చూసాం ఈ మాఫియా మీద. శంకర్ దాదా మన సినిమాలో, మన స్టాలిన్ సినిమాలో చిరంజీవి గారు చూపించారు. అంతా హడావుడిగా మొత్తం చేసేసి డబ్బుల గురించి చివరికి బాడీని పెట్టడం జరుగుతుంది. అదే సినిమాలో జరిగినటువంటి సన్నివేశాలన్నీ ఇలా కళ్ళకు అద్దగట్టినట్టుగా ఒక తోటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీలకి ఇలా చూపించి ఇన్సూరెన్స్ డబ్బులు క్లెయిమ్ చేసి లేనిటువంటి రోగాన్ని సృష్టించి ఇలా స్టంట్ ఆపరేషన్ చేసి ఇలా బాడీని ఇంటికి పంపించారు. ఇలా అంటే ఎంత దుర్మార్గం జరుగుతుందంటే ఇలా మన మెడికల్ మాఫియా ఇలా అపోలో హాస్పిటల్ అధికారులకు
ప్రభుత్వం దీన్ని ఒక తక్షణమే స్పందించి ఈ విషయాల మీద స్పందించి ఏ హాస్పిటల్ అయితే హాస్పిటల్ సీజ్ చేసి అలా కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పి మేము ఒక తోటి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుడిగా తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ జేఏసీ పక్షాన ఇవాళ ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ విషయం మీద ప్రభుత్వం స్పందించకపోతే మాత్రం తొందరలోనే ఆ హాస్పిటల్ వారిని కూడా మేము ఖచ్చితంగా హాస్పిటల్ ముందు భారీ ఎత్తున అన్న ఆధ్వర్యంలోనే మేము మీడియా వాళ్ళందరినీ పిలిచి అక్కడ ధర్నా చేసి వాళ్ళ యొక్క సంబంధించినటువంటి ఏదైతే జరిగిందో అన్యాయం కుటుంబానికి అలా న్యాయం జరిగేంత వరకు ఖచ్చితంగా మేము పోరాడతాం. ఒకసారి అర్థం చేసుకొని ప్రజలారా ఇది ఒక ఉద్యోగస్తులు జరిగిందనే కాదు, మిగతా ప్రజలు కూడా గమనించండి ఎంత మాఫియా జరుగుతుందంటే మెడికల్ మాఫియా. ఇలా కోట్ల రూపాయలకి ఇలా హాస్పిటల్కి కమ్మ చేసి ఇలా ప్రభుత్వాలు కూడా ఇలా అలాంటి హాస్పిటళ్ళకే ఇలా పర్మిషన్లు ఇచ్చుకుంటా ఇలా దోపిడీకి గురి చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఈ వ్యవస్థలన్నింటినీ కూడా రద్దు చేసే విధంగా చేయాలని కూడా మేము ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందరికి నమస్కారం. రాత్రి తమ్ముడు నాకు వీడియో పంపిండు లైవ్ చేస్తూ ఉంటే సేమ్ దమ్ముతో జరిగినట్టే నాకు కూడా జరిగింది. అన్ని వివరాలు మీకు చెప్పిన. కానీ ఈరోజు నాకు ఇక్కడికి వచ్చినాక అవుట్సోర్సింగ్ ఉద్యోగి అని తెలియగానే దాని రాష్ట్ర జేఏసీ చైర్మన్ పులి లక్ష్మణ్ గారికి ఇన్ఫామ్ చేయగానే అరగంట లోపే ఇక్కడికి వచ్చిండు. ఆ చిన్న పిల్లలు ఉన్నారు, భార్య ఉన్నది, ఆయన 30 సంవత్సరాలేమో ఉన్నది, భార్య 32 సంవత్సరాలేమో ఉన్నది, పిల్లలు ఉన్నారు. ఇవాళ మా డిమాండ్ ఏందనంటే ఆల్రెడీ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల జీతాలు అరకొర, దానిపైన మేము కొట్టాడుతున్నాం. ఏజెన్సీలు సగం దోసుకుంటున్నాయి. వీళ్ళకి వచ్చేది 15,000. ఆ 15,000తోనే ఆ రేకులు ఇట్లా ఆ పిల్లల్ని వేసుకొని దాదుకుంటున్నారు. ఇప్పుడు ఆ మనిషి కూడా లేకుండా పోయిండు. 2 పిల్లలు ఉన్నారు, భార్య ఉన్నది. మరి ఇప్పుడు వాళ్ళ దీన్ని బతకాల్సిన అవసరం ఉంది. ఇది అయితే 100% ఇది కార్పొరేట్ చంపింది నేను. కానీ ఆ కుటుంబాలను ఆదుకోవాలి. ఇప్పటికి కొన్ని 100 మందికి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ మరణించారు. ప్రభుత్వం ఎక్కడ కూడా ఆదుకోలే, ఇక్కడైనా ఆదుకోవాలి ఖచ్చితంగా. ఈరోజు బ్రదర్ చెప్పినట్టుగా, లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా కుటుంబాన్ని న్యాయం చేయండి. లేకుంటే ప్రజాస్వామ్య పందాల పోరాటం కూడా కొనసాగుతుంది. ఏమున్నా దీన్ని వెలుగులోకి తీసుకొచ్చిన తమ్ముడు 2 నిమిషాలు. అందరికీ మిత్రులందరికీ జై భీమ్. అయితే చిర్ర ఏకంబర్ గారి మరణానికి కారణమైనటువంటి అపోలో ఆసుపత్రిని వెంటనే ఈ ప్రభుత్వం సీజ్ చేయవలసిందిగా మేము కోరుతూ ఉన్నాము. అట్లనే బైక్ పైన ఇక్కడ నుండి చెస్ట్ పెయిన్ వస్తుందని బైక్ పైన 6వ తేదీ నాడు వెళ్ళినటువంటి చిర్ర ఏకంబర్ గారు అక్కడికి వెళ్ళాక వీళ్ళు ఆ ప్రొసీడర్ ఈ ప్రొసీడర్ అని అడ్డమైన ఈయన మీద డైరెక్ట్గా రీసెర్చ్ చేసిరు పోలీస్ వాళ్ళు. మన పోలీస్కు సహకరించి పోలీస్ అండదండలతో అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు రీసెర్చ్ చేసిర్రు. ఏం అవసరం అండి అక్కడ చెస్ట్ పెయిన్ అట ఎప్పుడు కూడా రాలేడు అసలు. ఆయనకు హార్ట్కు సంబంధించినటువంటి పెయిన్ కానీ హార్ట్ స్ట్రోక్ ఇప్పటికీ ఫస్ట్ అటెంప్ట్ కూడా కాలేదు. డైరెక్ట్ అలా కూతురు ఏమని అంటున్నంటే, డాడీ నువ్వు ఇంకా 2 రోజులు ఇక్కడ ఉండగాని నువ్వు బతికేదాని కావచ్చు, అక్కడికి నువ్వు చావుకు పోయినావు, నువ్వు ఇక్కడ ట్రీట్మెంట్కి పోలేవని ఆమె ఏడుస్తూ ఉంది. ఇలా ఖచ్చితంగా అక్కడ ఎవరైతే అక్కడ డాక్టరు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వైద్యులు ఉన్నారో వాళ్ళు దీనికి బాధ్యత వహించాలి. అవుట్ సోర్సింగ్గా వీళ్ళకు కూడా ఒక గవర్నమెంట్ జాబు తక్షణమే ప్రభుత్వం కల్పించాలి. అట్లనే వాళ్ళ ఇద్దరికి పిల్లలు ఇప్పుడు వాళ్ళు రోడ్ మీద పడేటువంటి పరిస్థితి, వాళ్ళకు కూడా ఎడ్యుకేషన్ పరంగా ప్రభుత్వం ఆదుకోవాలి. దీని మీద చర్యలు తీసుకొని పోలీసు యంత్రాంగం వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు బుక్ చేయకపోతే మేము దీన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది వెలుగులోకి తీసుకొస్తాము. ఖచ్చితంగా అపోలో హాస్పిటల్ని ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.